మిత్రులందరికీ నమస్కారం. జై తెలంగాణ. చెయ్యి లేపకుండా తెలంగాణ రాలే, పిడికిలి బిగించకుండా తెలంగాణ రాలే, ఊపిరి గరిబేనాభి నుంచి తన్నుకొని వస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ప్రతి దానికి కేసీఆర్ చెయ్యి కొట్టిండు. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాద్. ఈనాటి బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత సమావేశానికి, శిక్షణ కార్యక్రమానికి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి అన్న కార్తిక్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చినటువంటి మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అన్న కేటీ రామారావు గారు, ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమాన్నంతా కూడా అబ్జర్వ్ చేయడానికి పరిశీలకులుగా వచ్చినటువంటి పెద్దలు అన్న శ్రీధర్ రెడ్డి గారు, వారు చాలా డిసిప్లిన్డ్ కార్యకర్త, క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అంజయ్ యాదవ్ గారు, మా అక్క సబితా ఇంద్రారెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, నవీన్ యాదవ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలతో పాటుగా నా ముందు తెలంగాణ రాష్ట్రం కోసం పోలీసులతో తన్నులు తిన్న ఎలక్ట్రానిక్ మీడియా నా కార్యకర్తలకు తల వంచి అభినందనలు చేస్తున్నా. మేం వేదిక మీద ఉన్నాం కానీ తన్నులు తిన్నోళ్ళంతా కింద ఉన్నారు. మీకు మరొక్కసారి అభినందన తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రధానంగా ఒక 2 సంవత్సరాల తర్వాత మరో యుద్ధం రాబోతా ఉంది. ఆ యుద్ధానికి ముందు జరిగేటటువంటి శిక్షణ కార్యక్రమే ఈ విస్తృతమైనటువంటి కార్యక్రమం. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళొక్కసారి ఓటరు నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆలోచన మేరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మనమందరం చేయాల్సింది, కేటీఆర్ గారు రాగానే, సబితా ఇంద్రారెడ్డి రాగానే, మంత్రులు రాగానే ముంగట ఉండి జై కొట్టి ఫ్లెక్సీలో బొమ్మలు వేసుకుంటే పార్టీ గెలవదు. మిత్రులారా, పార్టీకి పనిచేయాలి, 30,000 పెట్టి బొమ్మేసుకోవాలంటే కార్యకర్తలకు చేత కాదు. గరీబ్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. మీకందరికి నేను కోరేది ఒకటే, కేటీఆర్ గారు వచ్చినప్పుడు రోడ్ బ్లాక్ చేస్తే ముంగట జైలు కొడితే పార్టీ గెలవదు. పార్టీ ఎప్పుడు గెలుస్తుంది? ప్రతి బూత్ కు 2 కార్యకర్తలను నువ్వు ఇచ్చినప్పుడు మాత్రమే పార్టీ గెలుస్తుంది. ప్రతి బూత్ కు 2 కార్యకర్తలు. అవతల పార్టీ మన బీఆర్ఎస్ సైన్యంలో శత్రువులను జయం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం. బూత్ ఏజెంట్లు కూడా శత్రువులు వచ్చి జైన్ అయితే రేపు పొద్దున ఎలక్షన్ కార్యక్రమంలో వాళ్ళే పనిచేయాలి. వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తారు? కాబట్టి ఇక్కడ బాగా నిశ్చితంగా గమనించాల్సిన అంశం, ఒరిజినల్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ పార్టీ కార్యకర్తలు పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే బూత్ ఏజెంట్లుగా నియమించుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే ఒరిజినల్ కార్యకర్తలు ముందుకు వస్తారు, మన ఓట్లు ముందుకు వస్తాయి. ఒక బూత్ లో 1000 ఓట్లు ఉంటే 2 కార్యకర్తలు ఉంటే 500 ఓట్లను మేనేజ్ చేసి చెప్తుంటే రేపు పొద్దున ఎలక్షన్ అప్పుడు ఈజీ అవుతుంది. కాబట్టి మీకు అందరికి నేను కోరేది ఒకటే, మిత్రులారా, పార్టీ కార్యక్రమానికి వచ్చిండు కదా అని ఎన్ని కండు వేసుకున్న ఆయన తెల్లారి తీసుకొచ్చి మీరు బూత్ ఏజెంట్ చేస్తారా అంటే ఆయన ఎలక్షన్ నాడు ఏం చేస్తాడో భగవంతుని కెరక. కాబట్టి నేను మీకు అందరికీ కోరుతా ఉన్నా, రేపు కార్తిక్ రెడ్డి గారికి మీరు ఆ లిస్ట్ ఇచ్చేటప్పుడు ఒరిజినల్ కార్యకర్తలు ఎవరు, బూత్ ఏజెంట్లు ఎవరు, ఆ బూత్ ఏజెంట్లు చేయాల్సిన పని ఏంది, విదేశాల్లో ఓట్లు ఎన్ని ఉన్నాయి, బయటికి వెళ్ళి వచ్చిన ఓట్లు ఎన్ని ఉన్నాయి, పోయినవి ఎన్ని ఉన్నాయి, వచ్చినవి ఎన్ని ఉన్నాయి, యువకులు ఎంతమందిని మనం ఓట్లుగా జాయిన్ చేశాం. యువకులు ముఖ్యం. యువకులు లేని దేశం లేదు. ఈ దేశానికి వెన్నుముకనే యువకులు. ఆ యువకులు ఎంతమంది ఓటర్లుగా వచ్చారు, ఎంతమందిని మనం జాయిన్ చేయించాం, ఈ లెక్కంతా కూడా బూతింగ్ ఏజెంట్ల దగ్గర ఉంటది. ఆ ఏజెంట్లు కార్తిక్ అన్నకి ఇస్తారు, కార్తిక్ అన్న పార్టీకి ఇస్తాడు. అప్పుడే పార్టీ ధైర్యంగా మాట్లాడడానికి అవకాశం ఉంటది. అందుకే మీ అందరితో నేను కోరుతా ఉన్నా, ఎక్కువ సమయం తీసుకోకుండా, మనకు చాలా సమస్యలున్నాయి. ఈ రోజు సమస్యలను తప్పించుకోవడానికి శత్రువులను మన దాంట్లో కలపడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అవి గమనించాలి. చెప్పినటువంటి హామీలు ఏడు అడుగుతారో అని చెప్పి అవి అడగకుండా ఉండాలంటే వాళ్ళ శత్రువులను మన దాంట్లో జైన్ చేస్తే పంచాయత్ బొద్దని ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ విషయంలో పార్టీ కానీ మనం కానీ ప్రతి ఒక్కరం జాగ్రత్తగా ఉండి రేపు మళ్ళొక్కసారి మనం వింటున్నాం, సార్ రావాలి, సార్ రావాలి. సార్ ఎట్లొస్తాడు?
బూతుకున్నటువంటి ఏజెంట్లు పర్ఫెక్ట్ గా పనిచేస్తే సారు మళ్ళీ వస్తాడు, కారు మళ్ళీ వస్తది. జై తెలంగాణ. మల్ల లేపలే చెయ్యి. ఇదేం రోగం మనకు? జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ, ధన్యవాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలన్నా, ధన్యవాదాలు. ఇప్పుడు రామన్న గారు మాట్లాడే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను, ఇప్పటిదాకా మర్చిపోయి చెప్పలేకపోయినాను. నేను చెప్పిన తర్వాత మా వెంకటేష్, మా ప్రశాంత్ కేసీఆర్ గారి మీద ఒక పాట రాపించారు, అది కూడా పాట రిలీజ్ చేద్దాం. కానీ ఒక విషయం చెప్తా. ఇప్పుడే సామన్న గారు చెప్పారు, పార్టీని ఎలా పెంచాలా అనేది వాళ్ళకి గెలిచిన. బాబు మీరు గొడవ పెట్టుకోకండి, ఎవ్రీ టైం మాట్లాడినప్పుడు అలా ఏంది మీది ఉండండి. కొంచెం గౌతమ్ కూర్చోండి.